ఆషాఢ మాసం నేటి నుంచి మొదలైన సందర్భంగా శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవాల్ని మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఆ అమ్మవారి గురించి తెలుసుకుందాం. వారాహిదేవి కాశీ క్షేత్రానికి పాలకురాలు. కాశీ క్షేత్రాన్ని, అక్కడి ప్రజలను కాపాడే దేవతగా వారాహిదేవిని కొలుస్తారు. భక్తుల కోరికలు నెరవేర్చే శక్తి స్వరూపిణిగా కూడా ఆమెను పూజిస్తారు. కాశీ క్షేత్రంలో వారాహిదేవి భూగర్భంలో వెలిసిందని నమ్ముతారు. ఆలయం సాధారణంగా ఉదయం 4 గంటలకు తెరుచుకుంటుంది మరియు ఉదయం 9:30 వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వారాహిదేవి ఆలయంలో 2 రంధ్రాల ద్వారా దర్శనం ఉంటుంది. మొదటి రంధ్రం నుంచి ముఖాన్ని, రెండవ రంధ్రం నుంచి పాదాలను దర్శించుకోవచ్చు. వారాహిదేవిని రాత్రిపూట కాశీని కాపాడే దేవతగా, ఉదయం తిరిగి ఆలయానికి వస్తుందని అక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. వారాహిదేవిని దుష్ట శక్తుల నుంచి, దెయ్యాల నుంచి కాపాడే దేవతగా కూడా పూజిస్తారు. కొన్ని కథనాల ప్రకారం వారాహిదేవి సతీదేవి పంటి నుంచి ఉద్భవించిందని, ఆమె శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుందని చెబుతారు. వారాహిదేవిని శక్తి స్వరూపిణిగా, భక్తుల కోరికలు తీర్చే దేవతగా భావిస్తారు. తాంత్రిక ఆచారాలలో వారాహిదేవి ముఖ్యమైన దేవతాట. ఆమెను శత్రువులను నాశనం చేసే దేవతగా కొలుస్తారు. వారాహి నవరాత్రి మహోత్సవాలు జూన్ 26 నుంచి జూలై 4 వరకు జరుపుకుంటారు. ఈ 9 రోజులు భక్తులు వారాహిదేవిని ప్రత్యేకంగా పూజించి ఆమె అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. వారాహి నవరాత్రి ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ రోజుల్లో భక్తులు వారాహిదేవిని పూజించడం ద్వారా దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందుతారని, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. భక్తులు వారాహిదేవికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పిస్తారు. ఈ 9 రోజులు వారాహి మంత్రాలను జపించడం, ఆమెకు సంబంధించిన స్తోత్రాలు పఠించడం వంటివి చేస్తారు. వారాహి యంత్ర ఆవరణ పూజ కూడా ఈ సమయంలో చేస్తారట. ఇందులో వారాహిదేవిని ఆమె యంత్రంలోని పవిత్ర రేఖాగణిత పొరల ద్వారా వరుసగా పూజించడం జరుగుతుంది. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి. ఇది శ్రీ విద్యా సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన సమయం. ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి.